కాతేరు మల్లయ్యపేటలో 2 ఇసుక ర్యాంపుకు మాత్రమే అనుమతి ఉంటే 15 ఇసుక ర్యాంపులను అనధికారికంగా ఏర్పాటు చేసి ఇసుకను అక్రమంగా అమ్ముకొని ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లక్షలు దోచుకుంటున్నారని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. సేవ్ రాజమండ్రి సేవ్ మల్లయ్యపేట నినాదంతో బుధవారం స్థానికులతో కలిసి ఇసుక ర్యాంపునకు వెళ్లే రహదారి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బోట్స్మెన్ సొసైటీలకు ఇసుక ర్యాంపులు ఇస్తే ఈవీఎం ఎమ్మెల్యే ఇక్కడ ఇసుకను దోచుకుంటున్నారని మార్గాని భరత్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రోజుకి కనీసం 500 నుంచి 600 లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ స్థానికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి అనధికారికంగా నడుస్తున్న ఇసుక ర్యాంపులను సీజ్ చేయాలని, ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైసీపీ నాయకులు వాసంశెట్టి గంగాధర్, గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు, మార్తి లక్ష్మి, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, గార చంటిబాబు, మార్తి నాగేశ్వరరావు, మార్గాని రాము, పీతా రామకృష్ణ, రొక్కం త్రినాథ్, శాండీ, తిరగటి దుర్గ, అనంతలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. వారి ఆందోళనలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇంగిత జ్ఞానం లేదా ఈవీఎం ఎమ్మెల్యేగా అడుగుతా ఉన్నారు. రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా ఏ రకంగా జరుగుతూ ఉన్నది అనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇక్కడ మల్లయ్యపేట దగ్గర నుంచి సిటీ లిమిట్స్లోంచి రోజుకి 500-600 లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు, మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. రోజు దుమ్ము లేసిపోతూ ఉంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకందరికీ కూడా హాస్పిటల్ చుట్టూరు తిప్పుతూ ఉన్నాము. ఇక్కడ ఇసుక రోడ్ల పైన మొత్తం అంతా కూడా జారుకుంటూ వెళ్ళి స్కిడ్ అయిపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ ఇసుక లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కాతేరు దగ్గర కూడా ఇసుక లారీల కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటు పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో ఈవీఎం ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కూడా బార్డర్లు కూడా వేసుకున్నారు. అక్కడ కంచి కూడా కట్టేశారంట. నువ్వు ఈ కంచి దాటి నువ్వు అటు రావడానికి లేదు, ఈ కంచి దాటి నువ్వు ఇటు రావడానికి లేదని అసలు ఆస్తులు పంచుకున్నట్టు ర్యాంపులు పంచుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇవాళ స్థానికంగా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు.